నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి బల్మూరి వెంకట్ గారు ఉన్నారు మనతోటి ముందుగా వెల్కమ్ చేద్దాం బ్రదర్ నమస్తే నమస్తే భయ్య బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా బాగున్నా ముందుగా కంగ్రాట్స్ లేట్ అయినా కూడా ఇంటర్వ్యూ వేదికగా చెప్తా ఉన్నా థ్యాంక్ యూ మొత్తానికి ఎమ్మెల్సీ స్థానంలో మీరు ఉన్నారు ఇవాళ హ్యాపీ ఉన్నారా ఒక బాధ్యత అంటే ఇన్ని రోజులు చేసిన ఏవైతే మనం పోరాడిన అంశాలన్నిటిపైన ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి భావిస్తుంది రైట్ నేను ఎవ్రీ టైం అడుగుతూ ఉంటా మళ్ళీ ఈసారి కూడా అడుగుతా నా వృత్తి కాబట్టి ఈ ఇంటర్వ్యూలో ఏదైనా ఎట్లయినా ఇష్టం వచ్చినట్టు అడగొచ్చా నువ్వు ఏదన్నా కూడా ఏది అడగాలనుకున్నా అడగొచ్చు నేను చెప్పే ప్రతి సమాధానం కూడా స్పష్టంగా క్లారిటీగా నిజాయితీతో చెప్తానని చెప్పి మాట ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీ మనోభావాలు దెబ్బతిని ఇంటర్వ్యూలోకించి లేచి బయటికి పోయి వద్దురా ఇంటర్వ్యూ అని అనుకునే సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అంతే నువ్వు దగ్గర నేను 3 సంవత్సరాలకి చూస్తున్నావు 3-4 సంవత్సరాలకి చూస్తున్నావు 2-3 ఇంటర్వ్యూలు చేసినావు బల్మూరి వెంకట్ అనేటోడు ఉన్నది వాస్తవాలు మాట్లాడతాడు నువ్వు నన్ను ఏదైనా క్వశ్చన్ చేసినా నేను వాస్తవాలు సమాజానికి పబ్లిక్కి తెలిసే విధంగానే మాట్లాడతా ఈ సాటుకు ఒక మాట ముందొక మాట చెప్పే వ్యక్తిని కాదు అండ్ అంతకంటే లేచి వెళ్ళిపోయే వ్యక్తిని తెలంగాణ బిడ్డని తెలంగాణ యువకుని తెలంగాణ ఏదైతే సంబంధించి ప్రతి యువకుల్లో ఉండే పౌరుషమే నాలో ఉంది అదే నీతి నిజాయితీ నాలోనే ఉంది అదే రకంగా సమాధానం చెప్తా రైట్ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా సూటబులా అది నా పనితీరు బట్టి మీకు ఇప్పుడు ఈ గత బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా సూటబుల్ అది నువ్వు చెప్పాలి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా సూటబుల్ అది నువ్వు చెప్పాలి మీరు ఏమనుకుంటారు సూటబుల్ అనుకుంటారు చెప్తున్నా ఇప్పుడు వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాక నేను చేసిన పనితీరును బట్టి నేను ఏ రకంగా పనిచేస్తున్నా నేను ఏదైతే విద్యార్థులకు యువకులకు అందుబాటులో ఉన్ననా లేదా అనేది ప్రజలు చెప్పాలి ఆ నిర్ణయం రైట్ అంటే విద్యార్థులకు అందుబాటులో ఉంటే ఎమ్మెల్సీ ఇవ్వడము పెద్దల సభకు చిన్నోడిని పంపడం కరెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అంటే విద్యార్థులు అంటే చిన్న చూపా మీకు యువకులు విద్యార్థులు అంటే చిన్న చూపా చిన్న చూపు అని కాదు దాని అర్థం ఏంది అని అంటే పెద్దలు ఉండాల్సిన సభలో చిన్న ఏజ్ ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కౌన్సిల్ కి ఏజ్ ఎలిజిబిలిటీ 30 సంవత్సరాలు అంటే 30 దాటిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీయే దాన్ని పెట్టిందే అబౌ 30 years అందరు కూడా ఎలిజిబులే దానికి సంబంధించి కేవలం వయసులో పెద్దోళ్ళు అంటే పెద్దల సభ కాదు ఆలోచన విధానాలతోటి ఏదైతే ప్రజలకి బాగు చేసి ఏదైతే సంబంధించి ప్రజల బాగు కోసం పనిచేసే వ్యక్తుల్ని ఏదైతే శాసన మండలిలో పెట్టాలని చెప్పి మీ అంటే ఆలోచన ఉన్న సమాజాని కోసం ఉపయోగపడే వ్యక్తుల్ని పెట్టాలనే ఆలోచనతోటి దాన్ని పెద్దల సభ అని అంటారు బల్మూరి వెంకట్కి 30 years దాటితేనే కదా 30 దాటినాకనే కదా నాకు ఎలిజిబిలిటీ వచ్చింది అంటే మరి పెద్దల సభలో పెద్దోడు అనాలి పెద్దల సభలో చిన్నోడు అని అంటే మీరు ఎట్లా అంటే ఉన్న అంత వయసులలో ఏదైతే సంబంధించి ఉత్తర పెద్దల కంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కౌన్సిల్లో అత్యధిక చిన్న వయసులో నాకు అవకాశం కల్పించింది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు చిన్న వ్యక్తిగా ఉన్నా కాబట్టి ఆ పెద్దలందరి మధ్యలో ఆ సభలో బల్మూరి వెంకట్ చిన్నోడు అని చెప్పని అంటారు రైట్ కొత్తగా మేము ఒక వార్తలు వింటున్నాం కొన్ని వార్తలు బల్మూరి వెంకట్ మినిస్టర్ అని చెప్పేసి భయ్యా నేను నీకు అనేక సందర్భాలు బల్మూరి వెంకట్ మినిస్టర్ నీకు అదే చెప్తున్నా అనేక సందర్భాల్లో నేను నీకు 100 సార్లు క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన ఏది ఈవెన్ నేను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాకముందు కూడా మీరు ఎమ్మెల్సీ అవుతుర్రా మీరు ఎంపీ పోటీ చేస్తుర్రా అంటే కూడా నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను బల్మూరి వెంకట్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమంటే వెళ్ళి పోటీ చేసిన దాని తర్వాత లేదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయమంటే పని చేసిన నీసొంటి వ్యక్తులు ఇదే మీడియా పరంగా బల్మూరి వెంకట్ని బలి చేశారు బల్మూరి వెంకట్ని బలిపశు చేశారు బల్మూరి వెంకట్ని బకరా చేసినారు నీసొంటోళ్ళే మాట్లాడారు ఆ రోజు కూడా ఒకటే చెప్పిన నా కుటుంబ పెద్దలు ఏదైతే సంబంధించి మా గౌరవ సంబంధించి ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఏదైతే దాంతోపాటు సిఎల్పి లీడర్ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మా ఏఐసిసి అధ్యక్షులు ఏదైతే ఏఐసిసి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా ఆర్గనైజేషన్ ఏ డెసిషన్ తీసుకున్నా బల్మూరి వెంకట్ అనేటువంటి దానికి కట్టుబడి ఉండే వ్యక్తి ఏ పదవి ఇచ్చినా కూడా అటు మా పార్టీ కార్యకర్తల కోసము ప్రజల బాగు కోసం కృషి చేసే వ్యక్తి అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేసే ప్రయత్నం చేస్తా అధికారంలో ఉంటే ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తా రైట్ మీకు ఎమ్మెల్సీ రావడానికి పూర్తి స్థాయిలో బాధ్యులు రేవంత్ రెడ్డి గారేనా 100% కదా అరే 100% ఒప్పుకుంటారు కదా అందులో డౌట్ అవి కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది కూడా బల్మూరి వెంకట్ ను పంపించొద్దు బల్మూరి వెంకట్ మీద మంటతోటి ఉన్నారా లేరా ఉండొచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం మీరు ఒప్పుకుంటారు దీనికి ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అడిగినావు దానికి సమాధానం ఏమి ఓపిక నేను ఉండాలి మీరు కూడా ఏదైతే జర్నలిస్ట్ స్థానంలో ఉన్నా మీరు కూడా ఓపిక లేకుండా నేను చెప్పిన మీరు ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఏమో ఓపిక ఉండాలి సరే ఏమన్నారు ఇప్పుడు మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే చాలా మంది నిర్ణయం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు మీరైతే ఒప్పుకుంటారు కదా 100% అది ప్రతి ఒక్క వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు క్రాంతికి నచ్చొచ్చు రేపు నచ్చకపోవచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం మేము ఏదైతే సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉండాలి మాట్లాడే ఒక
ఆ స్వేచ్ఛ ఉండాలని కోరుకునే పార్టీలు ఉన్న మా సిద్ధాంతాల పేరుకున్నాము. ప్రతి ఒక్కరికి వెంకట్ నచ్చాలి, ప్రతి ఒక్కరు వెంకట్కి సానుకూలంగా మాట్లాడాలని లేదు. ఎందుకంటే మనం ఒక నిర్ణయం ఒక పని చేసినప్పుడు ఒక 100 మంది లాభపడితే ఒక ఇద్దరన్నా నష్టపోతారు. లాభపడ్డారు బయటకు వచ్చి చెప్పరు, కానీ నష్టపోయిన ఇద్దరు వీని వల్లనే నష్టపోయినామని పదే పదే చెప్తారు. అది వ్యక్తి స్వభావము. దానికి సంబంధించి ఏదైతే సంబంధించి బల్మూరి వెంకటరెడ్డి ఏమంది గుంజుకోనో లేదా ఎవరికో నష్టం చేసో లేదో ఎవరో బాగుపడొద్దని చెప్పి ఏ రోజు నేను ప్రయత్నించలే. నేను ప్రతిరోజు కూడా కోరుకునేది ఒకటే, ఏదైతే మనది అని నేను కోరుకుంటా, నాది అని ఏ రోజు నేను అనుకోలే. నేను మొదటికెళ్ళి కూడా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినా తప్ప నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్సీ కావాలి, లేకపోతే నేను ఎంపీ కావాలి, లేకపోతే నాకు పదవులు కావాలని ఏ రోజు నేను మాట్లాడాను. రైట్, వ్యక్తిగతంగా నేను చెప్తున్నా బ్రదర్, మీరు ఎమ్మెల్సీ అవ్వడం నాకైతే హ్యాపీ. మేము లాస్ట్ ఇంకా 2 రోజులు అయితే మీరు ఎమ్మెల్సీ అవుతారు అనంగా కూడా ఇంటర్వ్యూ తీసుకున్నా ఇదే వేదికగా. ఆ రోజు కూడా చెప్పినా మీ అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ రావాలి, మంత్రులు కావాలని కోరుకున్నాం. కానీ మీ పార్టీలో మంట ఉన్నది కదా, ఆ మంట గురించే నా ప్రశ్న. భయ్యా ఇదిగో, ఎవరికన్నా నా దగ్గర కోపం ఉందనంటే, నా పైన కోపం ఉందంటే అది నా దృష్టికి వస్తే మీకు అనేక సందర్భాల్లో చెప్పినా, మీ ఇంటర్వ్యూలో చెప్పినా, నాకంటే పెద్దోళ్ళు అయితే పోయి కాళ్ళు మొక్తా, నాకంటే వయసులో సమానులు అయితే పోయి బొత్తలు తలకాయ పెడతా, నాకంటే చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలుతా. నేను వచ్చింది రాజకీయాల్లోకి ప్రజలకి సేవ చేయనీకి. దానితో పాటు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణి, దాంతోపాటు ప్రజలకి ఈ 2 దృఢ సంకల్పాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రైట్, ఓకే. మీరు ఇప్పటికి కూడా NSCI ప్రెసిడెంట్గానే ఉన్నారు కదా. రైట్, ఓయూ క్యాంపస్లో కరెంటు పోయిందన్న మొన్న. మీరు ఓయూ క్యాంపస్కి పోయి చూసి వచ్చిరా? అసలు నేను ఓయూ క్యాంపస్కి ఎమ్మెల్సీ అయినాక అక్కడ సమస్యలు ఏందని చెప్పి ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే ఇదే కరెంటు పోయినప్పుడు చెప్పేది తినండి. ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం అడిగారు? ఇప్పటివరకు ఓయూ క్యాంపస్ పోయినావా అని అడిగారు. కరెంటు పోయినప్పుడు మీకు అదే చెప్తాను. కరెంటు పోయినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. ఓయూ క్యాంపస్లో మీరు చెప్పిన ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ సంబంధించిన 3-4 డేస్ నేను ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను. ఆ సంబంధించి అది నా దృష్టికి రాగానే సంబంధించిన ఆ రోజున్న వైస్ ఛాన్సలర్ గారితో, ఆ సంబంధించిన అధికారులతోటి ఇది వాస్తవమా, జరిగింది ఏంది, దేని గురించి అని చెప్పి ఇమీడియట్గా దాని గురించి మాట్లాడి ఆ సంబంధించిన ఏదైతే సంబంధించి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఆ షాక్ ఉంది కాబట్టి ఆ సంబంధించిన OSD గారితో కూడా మాట్లాడితే కొంచెం చూడండి అక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అదే ఓయూతో పాటు ఏదైతే సంబంధించి మెస్సులు బంద్ అయిపోతున్నాయని చెప్పినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసము ఆ సంబంధించిన BRS పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే కూడా మెస్సులు ఓపెన్ పెట్టాలని చెప్పి ఏదైతే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సంబంధించి కాపీ తెచ్చితో సహా ఏదైతే VC గారు రిలీజ్ చేసిన సర్క్యులర్ కాపీ పెట్టి మెస్సులన్నీ కూడా అన్ని యూనివర్సిటీలు ఓపెన్ పెట్టాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేను, పెట్టించిన వ్యక్తిని నేను. రైట్, అంటే BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉర్రు తొలగినటువంటి బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సలవాడు. మీకు అదే చెప్తున్నా, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు సమస్యల్ని పరిష్కరించాలి. సమస్యల్ని పరిష్కరించడానికి పరిష్కరించాల్సిన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు పోయి కొట్లాడమంటావా? వెంకటన్న నేను పోయి కొట్లాడమంటావా? ఇప్పుడు పోయి కొట్లాడన్నా సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఎందుకు కొట్లాడినాము? BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కానీ నేను కానీ అందరు ఎందుకు కొట్లాడినాము? మన సమస్యల్ని చెప్పుకుందామన్నా, మన సమస్యల్ని వివరిద్దామన్నా సమస్యలు వినేటోడు దిక్కులేడు. ఆ సమస్యల్ని పరిష్కరించినోడు మన పైన తప్పుడు కేసులు పెట్టి మనం జైళ్లలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి కొడితే మనం తిరగబడాల్సి వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, అధికారులు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటూ స్వయాన ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నీకు సమస్య ఉందని చెప్పి 30 మంది వెళ్తే కూడా ఆ సంబంధించిన ఇద్దరిని లోపలికి పిలుచుకొని మాట్లాడి సమస్య ఏందని చెప్పి అప్పటిదప్పుడు ఆ సంబంధించిన దానిపైన సమస్యని పరిష్కరించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చేస్తున్నప్పుడు వెళ్ళి పోరాటం చేపట్టాలి. చాలా చాలా గొప్ప విషయం చెప్తా ఉన్నారు మీరు. సరే, మీరు అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీల పేరుతోటి. 6 గ్యారెంటీలు అమలు చేసుకురా? 100%. ఏదైతే సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలు అమలైనాయి. 5 గ్యారెంటీలు అమలైనాయి. దానికి సంబంధించిన అమలు కాని గ్యారెంటీలు ఏందో కూడా వాటిపైన స్పష్టత ఇచ్చినాము. దానికి సంబంధించి రైతులకు కూడా ఆగస్టు 15 లోపల మేము ఎక్కడ కూడా మేము ఇచ్చిన గ్యారెంటీలు మేము ఇయ్యలేదు, మేము చెయ్యలేమని ఇక్కడ మేము మాట్లాడతలేము. మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీకి మేము కట్టుబడి ఉన్నాము, ప్రతి గ్యారెంటీని మేము నెరవేరుస్తాము. సరే, మీరు అన్నట్టు ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమో సరే వేరే వేరే ఇష్యూస్ వల్ల కొద్దిగా ఆలస్యం అయిందేమో, నేను కాదంటలేను. ఆలస్యం కాలేదని చెప్పి నేను చెప్తలేను. మీకు అదే చెప్తాను, ఆలస్యం కాలేదని చెప్పి నేను చెప్తలేను. కానీ చేసిన ప్రతి హామీకి కూడా మేము కట్టుబడి ఉన్నాం, ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. అమలు చేయకపోతే ఏదైతే సంబంధించి మేము ఇచ్చిన మాటని మేము నెరవేర్చకుండా ఏదైతే చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉంటే మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తా. ఆ రోజు 100% మా ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగే ఒక స్వేచ్ఛ వారు నాకు ఇచ్చారు, తప్పనిసరిగా అడుగుతా. అంటే ఓడెక్కేదాకా ఓడడం వల్ల దీని తర్వాత ఒక విషయము, మేము ఏదైతే ఇతర పార్టీల లెక్క
బీజేపీ పార్టీ నేరుగా వారు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటా మేము ప్రజల్ని జుమ్లా చేయడానికి హామీలు ఇచ్చినామని చెప్పి అమిత్ షా మాట్లాడంటే కావాలంటే నీకు ఆ వీడియో చూపిస్తాను నేను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినాక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తానే స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రతి వర్గానికి ఏదైతే అన్యాయమే చేశారు. ముఖ్యమంత్రి చేసిరా? అరే మీకు ఏం చెప్తున్నా, మా హామీలో లేదు కదా, మేము చెప్పలేదు కదా, హామీలో నెరవేరుస్తారు. అరే మేము ఇచ్చిన హామీలు ఏమంటున్నా అరే భయ్యా ఇప్పుడు ఒక విషయం నేను నీకు ఏమంటున్నా, ఇచ్చిన హామీలన్నిటిని కూడా మేము నెరవేరుస్తామని ఒక సంకల్పంతో ఉన్నాము, చేస్తాము. నువ్వు అందరూ కాదు, 3 నెలల్లోనే ప్రభుత్వం పరిపాలించే తీరు జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము తెచ్చిన స్కీమ్స్ ప్రజలకు ఉపయోగపడుతుంటే కూడా మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తీసుకొని వస్తే కూడా దాన్ని కూడా విమర్శ పాలు చేస్తే అసలు సిగ్గుశరం ఉందా అని చెప్పని అడుగుతున్నా నేను. నిజంగా ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటికెళ్ళి కూడా అటు బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మహిళల పైన చిత్తశుద్ధి లేదు. వాళ్ళు మహిళలకి ప్రాధాన్యత ఇయ్యారు, వీళ్ళు మహిళలకి ప్రాధాన్యత ఇయ్యారు. ఈ రోజు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ ఏర్పాటులో కూడా అన్నిటికంటే ఎక్కువ మేజర్ సెక్టర్ ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే మహిళలు. ఎందుకంటే యువకులు పోరాటం చేసినా, ఏదైతే సంబంధించి ఉద్యోగులు పోరాటం చేసినా ఆ కష్టాన్ని అనుభవించింది ఇంట్లో ఉన్న ప్రతి మహిళ ప్రోత్సహించి వాళ్ళు బలం చేకూర్చారు కాబట్టి పోరాటం చేయగలిగారు. ఆ మహిళలకి పార్టీ అండగా నిలబడాలని చెప్పి ఆ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మొట్టమొదటి స్కీమే ఉచిత ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. దాన్ని కూడా విమర్శిస్తే, దాన్ని కూడా విమర్శల పాలు చేస్తే, దాన్ని కూడా కనీసం స్వాగతిస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎంత ఘోరంగా ఏ రకంగా ఆలోచిస్తున్నాయో చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు కూడా అదే రకంగా మాట్లాడతారు. అదే రకంగా దాంట్లో ఉన్న వాస్తవాలు, దాంట్లో ఉన్న తప్పులు చెప్తాం మీకు. చెప్పండి. వట్టిగానే ఏమీ పని లేకుండా కూరగాయలు కొనడం కోసం, చీరలు కొనడం కోసం బస్సులు ఎక్కి మహిళలు ప్రయాణం చేస్తాం. అంటే వెళ్ళొద్దా? అంటే వెళ్ళొద్దా? వట్టిగా అంటే వెళ్ళొద్దా? వట్టిగా అంటే మన ఇంట్లో ఉన్న ఒక అమ్మ కట్టుకోనికి చీర కొనుక్కోనికి పోతే అది వట్టికి కనిపిస్తుందా? ఇంట్లో వంట నీకు కూరగాయలు కొనుక్కోనికి బస్సు ఎక్కిపోతే తప్ప? ఇప్పుడు నారాయణగూడ ఇది చాలా తప్పు. క్రాంతిభాయ్ మీ మాట ఎంత తీసుకోరు, మీ మాట. ఎందుకంటే ప్రతి ఇంట్లో మన తల్లిని గౌరవించుకోనికి కష్టపడి మన తల్లి ఏదైతే నడుచుకొని ఎండగెండుతూ వానకి తడుస్తూ పోతుంటే అసొంటి ఒక తల్లికి, అసొంటి ఒక అక్కకి, అసొంటి ఒక చెల్లెకి ఏదైతే కష్టం కలుగుతుందని చెప్పి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తెస్తే ఉత్తగా చీరలు కొనుక్కోనికి పోతున్నారు. ఇప్పుడు క్లియర్ నారాయణగూడలో పోయి కొనుక్కుంటే తప్పు లేదు. ఈ నారాయణగూడలో ఏడుకోపోతే అవునా? ఇదే నారాయణగూడలో సంబంధించి నారాయణగూడ మార్కెట్ లో కొనుక్కుంటే 20 రూపాయలకి ఏదైతే దొరికే టమాటాలు నేను ఏదైతే వారానికి సంబంధించి కొనాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈడికి అదే సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోయి కొనుక్కుంటే ఏదైతే 60 రూపాయలకు వస్తుంది, 40 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పి రేపు పొద్దున ఆ కుటుంబ పరిస్థితుల రీత్యా ఆ తల్లి ఆడికి పోయి కొనుక్కొని రావాలని కూడా తప్పేంది? రైట్, సరే తప్పేంది. నేనైతే కాంప్రమైజ్ అయినా ఈ విషయంలో. తప్పేంది ఆ విషయంలో? రైట్ అన్న, నేను కాంప్రమైజ్ అయినా అంటే తక్కువ మరి పోవద్దా? సరే నేను కాంప్రమైజ్ అయినా. భయ్యా పాపము నువ్వు కూడా మహిళలకి వ్యతిరేకి లెక్క బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టు కాంప్రమైజ్ అయింది. నేను చెప్పేది తినండి. స్కూల్ పిల్లలు ఏం పాపం చేశారన్నా? స్కూల్ పిల్లలకి ఇయ్యరా ఉచిత బస్సు? ఎందుకు? వాళ్ళ కూడా మహిళలకు ఉందిగా, అన్న కూడా ఉంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి? అంద కూడా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? ఆ సంబంధించి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందరికి ఉంది. అండ్ స్కూల్ పిల్లలకు సంబంధించి పర్టికులర్ గా నేను ఏమంటా అంటే మీ ద్వారా, అంటే ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు గనక ఈ పథకాన్ని వర్తింపజేస్తే నిజంగా చాలా బాగుంటుండే. 100% మీరు చెప్పింది ఏదైతే ఒంటరి మహిళలకు ఎట్లా వస్తుంది, ఒంటరి మహిళలకి నువ్వు చెప్పిన ఆ స్కీమ్ అందరి మహిళలకు కాదు, అందరికి వస్తుంది. అందరికి వస్తుంది. ఇప్పుడు దాని వల్ల ఏమైనా ఒక నిమిషం వెంకట్ భాయ్, మహిళలు నేను ఏమంటున్నా, ఒంటరి మహిళలు అందరు మహిళలు వస్తారా రారా? వస్తారు. మరి నువ్వు అడిగే క్వశ్చనే క్లారిటీ లేదు. విద్యార్థులను అడిగినావు, విద్యార్థులలో కూడా మహిళలకు సంబంధించి వస్తుంది. వృద్ధులకనంటే అందులో పురుషులు కూడా వస్తారు. మరి అదే చెప్తున్నా, మీరు కేవలం వృద్ధులు పురుషులకు సంబంధించి దానితో పాటు ఏదైతే సంబంధించి యువకులు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో మగవాళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరికి యాడ్ చేయడం ఒకటి ఉంది. ఏది బాయ్స్ సెక్టర్ మటుకు యాడ్ చేయడం ఉంది. 100% అది చెప్పినాము. అదే క్లాస్ వర్గాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది మరి? వాళ్ళకి సంబంధించి కూడా, ఆటో కార్మికులకు సంబంధించి కూడా దానిపైన కూడా రివ్యూ చేసి ఎక్కడికక్కడ ఆటో స్టాండ్స్ ని, అంటే ఏదైతే సంబంధించి ఆర్టీసీకి సంబంధించి బస్సు అనేది ఒక పాయింట్ టు పాయింట్ ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే, మన ఇంటికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి ఆటో రిక్షా అవసరం.
ఆ సంబంధించి వాళ్ళకి సపరేట్ స్టాండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసే విధంగా దానిపైన ఒక దృష్టి పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానిపైన మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ సంబంధించి మా గ్యారంటీస్ లో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి ఉంది కాబట్టి తప్పనిసరిగా వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు ఈ ఆటో స్టాండ్స్ ని కూడా సిటీలో దాంతోపాటు ఎక్కడున్నా కూడా బస్ స్టాండ్స్ పక్కన ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. కానీ ఈ ఉచిత మహిళా ట్రాన్స్పోర్ట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా వర్తిస్తుంది. అది మనం కూడా ఆలోచించాలి, అది కూడా ఆలోచించాలి. దే ఆర్ ఆల్సో బెనిఫిషియర్స్, వాళ్ళు కూడా బెనిఫిషియర్స్ క్రాంతి భయంలా. కానీ అంటే గతంలో కేసీఆర్ కనుక ఈ రైతు బంధాన్ని పెట్టి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు అని చెప్పేసి మీరే ఆరోపించారు కదా. ఇప్పుడు నిజంగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఉచితంగా బస్సును యూజ్ చేసుకున్నారు అంటే మీరు ఏమంటారు? ఇవ్వండి, మనం ఒక లార్జర్ ఆస్పెక్ట్ లో లార్జర్ పబ్లిక్ కి మనం కేసీఆర్ విషయంలో ఎందుకు అనుకోలేండి? అది 1000 కోట్లు, అది భూస్వాములకి, ఇది ఆ సంబంధించిన మహిళలకి పర్టికులర్ గా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దీని బడ్జెట్ దాని బడ్జెట్ చూసుకోండి. అది ఏదైతే ఉద్దేశపూర్వకంగా భూస్వాములకి ఇవ్వడం జరిగింది అంటే చాలా క్లియర్ గా మనకు కూడా తెలుసు. అనేక సందర్భాల్లో చాలా మంది 100 ఎకరాలను పడడం మనం కూడా చూసినాం. ఇదేంటంటే మహిళలకు సంబంధించి సరే కష్టపడరో దానికో దీనికో ఆలోచించి సాగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అదేదన్నా గైడ్ లైన్స్ పెడితే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో అక్కడ ఉన్న ఏదైతే వ్యక్తులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే, అంటే ఐడి కార్డు లేకపోవడం కానివ్వండి, ఇటువంటి చెకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికి డబ్బు ఉందో డబ్బు లేదో ఎవరికి వర్తింపజేయాలో సాగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మహిళ ఉంది, తను వెళ్ళి బస్సు ఎక్కుతుంది. బస్సు ఎక్కినప్పుడు ఆ మహిళ ఏదైతే ఆర్థికంగా బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా ఎట్లా తెలవాలి? ఏ రకంగా చెక్ చేయమంటారు? పాన్ కార్డు తీసుకోమంటారా? పాన్ కార్డు చెక్ చేసి ఆమె ఉందా లేదా చెక్ చేయమంటారా? అంటే ప్రతి కండక్టర్ ఎక్కే ప్రతి మహిళని పాన్ కార్డు చెక్ చేస్తుందా? అరే ప్రాక్టికల్ థింగ్స్ మాట్లాడాలి. అది సాగ్రిగేట్ చేయగలుగుతారు, ఎట్లా సాగ్రిగేట్ చేయగలుగుతారు చెప్పండి. మరి మహిళలకు ఉచితంగా 2500 రూపాయలు ఇస్తాన్నారు, స్కూటీలు ఇస్తానన్నారు, ఏడిపోయినవి వస్తాయా? ఇస్తామని చెప్తున్నాం కదా. ఇయ్యమని బుకాయిస్తే నువ్వు చెప్పాలి ఎప్పుడు ఇస్తారనేది. అంటే గతంలో కేసీఆర్ కనుక రేపే త్వరలో అన్నట్టే మీరు కూడా చెప్తారు. చాలా స్పష్టంగా మేము రేపే త్వరలో అని మేము ఏది కూడా చెప్పలేదు. ప్రతి హామీని కూడా అమలు చేయాలంటే 100% ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పార్టీ పైన విమర్శలు జల్లి ప్రభుత్వం పైన విమర్శలు జల్లాలనే ఒక ఆశయాన్ని పెట్టుకొని అదో ఆ రకంగా ఈ రకంగా చేస్తేనే మేము మా ఎగ్జిస్టెన్స్ ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతారు తప్ప ప్రభుత్వానికి మాకు 100% చిత్తశుద్ధి ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఏదైతే ప్రజల మధ్యలో ప్రజలకు వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి, జెడ్పీటీసీకి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి, ఆయనకి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సంపూర్ణ వాళ్ళ లేక 70,000 పుస్తకాలు మా ముఖ్యమంత్రి గారు చదువుకోకపోయినా ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిగా ఆయనకి ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఏంది, ప్రజల సమస్యలు ఏముంటాయి అనుభవించిన వ్యక్తిగా, చూసిన వ్యక్తి కాదు అనుభవించిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రతి సమస్యని వారు పరిష్కరిస్తారు. నేను ఒక పెద్ద మనిషి చెప్తుంటేనే, పెద్ద మనిషి పేరు కూడా చెప్తా, వి ప్రకాష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల పట్ల వ్యవసాయ భూముల పట్ల ఎంత అవగాహన ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల పట్ల రియల్ ఎస్టేట్ దందా పట్ల అంత అవగాహన ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు కాంతిభాయ్ ఏదైతే సంబంధించి సరే ఒక వ్యక్తి ఒక్కొక్కరు మీకు ఇంతకుముందు చెప్పిన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు ప్రజలందరూ కూడా బాగుందని చెప్పి కోరుకుంటారు. 100% కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒక విషయం, కేవలం ఒక ఎమ్మెల్సీగా నేను మాట్లాడతలే. నేను ఏదైతే 10 సంవత్సరాలు ఒక విద్యార్థి నాయకునిగా నేను పోరాటం చేసిన, సరే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయినప్పటికీ నాకు ఏదైతే ఒక సమస్యను ఎత్తుకుంటే ఆ సమస్యని పరిష్కరించాల్సిన వ్యక్తులు ఆ సమస్యని అడ్రస్ చేయాలని కోరుకుంటా. మనం 100 సమస్యలు తీసుకోతే 100 సమస్యలు పరిష్కారం కావు, కానీ ఎందుకు సమస్య పరిష్కారం అయితలేదో దాన్ని వివరించాల్సిన బాధ్యత ఆ స్థానంలో కూర్చునే వ్యక్తులది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ నేను ఫోన్ చేసి ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఏంటంటే అది పరిష్కారం అయితే ఏ రకంగా పరిష్కారం అయితే ఏ రకంగా మనం చేయగలుగుతాం, మనం ఇది చేయాలని చెప్తే ఇది ఇట్లా చేయలేం, ఈ రకంగా అయితే చేయగలుగుతాం, దీనికి లీగల్ కాంప్లికేషన్స్ వస్తే దీన్ని ఇట్లా చేస్తే పాసిబుల్ అవుతుందని వివరిస్తున్నాం. వారు మాకు వివరించడం వలన మేము కింద స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ లేక సమస్య వచ్చినప్పుడు మాకెందుకులే అని పట్టించుకోకుండా వినకుండా నేను చెయ్యానంటే డిస్ట్రెస్ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. ఈరోజు అది లేదు. ఈరోజు ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తూ ఆ సమస్య పరిష్కారానికే కృషి చేస్తారు. రైట్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీల పాలన వచ్చింది తెలంగాణలో. ఇవన్నీ ఎవరైతే బట్టెబాజ్ గారు రౌడీలు మాట్లాడే మాటలు ఇవి. ఏందన్నా? ఎవరైతే బట్టెబాజ్ గారు ఎవరైతే ఉన్నారో
ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చకుండా, ప్రజా పరిపాలన నచ్చకుండా, గడిల పాలననే ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండొద్దు, గడిలెక్కనే పరిపాలించాలి. కొల్లాపూర్ లో మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు, చంపిర్రు. నీకేమంటున్నా, అరే వ్యక్తి చనిపోయినప్పుడు అది వ్యక్తిగత కక్షల మధ్యలో వాళ్ళకి సంబంధించి ఏదో జరిగింది, దానికి సంబంధించి పోలీస్ షాక్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా కఠినంగా శిక్షిస్తారు. మీ మంత్రున్నా, అరే మీకు ఎవరున్నా, మీ మంత్రులు, అరే ఇన్ కేసు రేపు బల్మూరి వెంకట్ తప్పు చేస్తాడు 100% మా ముఖ్యమంత్రి బల్మూరి వెంకట్ కూడా శిక్షిస్తాడు, 100% చేస్తాడు. అరే నాకు వారి గురించి తెలుసు కదా. స్వయాన ఏదైతే వారిపైన ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు తప్పు చేసినా, అధికారులకు కూడా చెప్పారు, ఎవరు తప్పు చేసినా, ఎవరు పేరు మిస్యూజ్ చేసినా, ఎవరు ఏం చేసినా కూడా లీగల్ గా ఏ యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ తీసుకోండి అని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎమ్మెల్సీ అయినప్పుడు సంబంధించి ఫ్లెక్సులు పెట్టారు, సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టారు. అప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా మావి తీసేస్తారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అన్నారు. మా వాళ్ళు ఫ్లెక్సులు పెడితే 2 గంటలలో సీఎం గారు జిహెచ్ఎంసీ అధికారులు మావి కూడా తీసేసారు. నేను స్వయంగా సీఎం గారికి సంబంధించి వెళ్ళప్పుడు అడిగినప్పుడు ఇట్లుంది ఒక రోజు అంటే, లేదు పర్మిషన్ ఎవరికి లేదు, ఎవరికి ఇచ్చేది లేదు అని చెప్పారు. వారు నాకే స్వయంగా చెప్పారు. నేనైతే ఎమ్మెల్సీ కూడా అడుగుతా కదా, మీ ఫ్లెక్సీలే రేవంత్ రెడ్డి వీకేపిస్తున్నాడు అంటారు. వారు ఎవరికి కూడా అంటే మాకు అదే ఏదైతే సంబంధించి మమ్మల్ని అదే రకంగా చూస్తుర్రు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ అందరినీ సమానంగా చూస్తుర్రు. రైట్, ఓకే, సమానత్వమే కదా. ఆయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకో కాంగ్రెస్ పార్టీకో కాదు, తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారే, అన్ని పార్టీల గారే, నీకు అందరికి వారే ముఖ్యమంత్రి. వారు అందరినీ సమానంగా చూస్తుండ్రు, వారు ఎట్లయితే చూడాలి ఆ రకంగా వారు చూస్తుర్రు. రైట్, ఓకే అన్న. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీఎస్ కాస్త టీజీ పెట్టింది కదా, దానివల్ల ఏముంది ఉపయోగం అంటే, ఒక బల్మూరి వెంకట్ ఏం చెప్తారు కాబోయే మంత్రిగా ఒక విషయం మీరేదైతే ఉందో సంబంధించి బల్మూరి వెంకట్ ఒక ఎమ్మెల్సీ, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కాబట్టి అధ్యక్షుడు, ఆ స్థానంలోనే నన్ను అడ్రస్ చేయండి ప్లీజ్. తప్పే ఉన్నది ఒక విషయం, నేను ఏదైతే సంబంధించి ఈ రోజు నాకు పార్టీ ఇంత గౌరవం ఇచ్చి ఈ రోజు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టింది, నేను అధికంగా ఆశపడే వ్యక్తిని కాదు, ఈ రకంగా నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదు. నాకు ఏదైతే స్వేచ్ఛ ఇచ్చి గౌరవాన్ని ఇచ్చింది కదా, నీ సొంటోళ్ళు నన్ను బలిపశువు, బలహీనుడు, పాపము బలైపోయిండు అని అన్న, దాని అన్నిటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పదవి ఇచ్చి సమాధానం చెప్పారు. ఓకే అన్న, ఈ గౌరవం నాకు దీని మీద మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. ఈ గౌరవం నాకు టీవీలలో వచ్చిన వార్తలు అవి మీరు రాయించుకున్నాయా, వేరే వాళ్ళు రాయించినాయా, వాళ్ళ ప్రేమతోటి రాసినాయా? అన్న నీకు ఒక విషయం చెప్తున్నా, నేను ఎక్కడ వార్తలు వచ్చినా కూడా, నువ్వు నాతో మాట్లాడినా, ఎవరు నాతో మాట్లాడినా, ఆఫ్ ది రికార్డ్ నన్ను అడిగినా కూడా, అన్న ఈ ప్రాక్టికల్ థింగ్స్ అన్ని కాదు, మనం ఏందో దాని గురించి మాట్లాడతాం తప్ప ఇటువంటి వాటికి వద్దని మాట్లాడే వ్యక్తిని నేను. ఈవెన్ నాకు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి నాకు ఏదైతే వారం రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా, నా ఇంటర్వ్యూ నీకు 2 రోజుల ముందు వచ్చింది. మనకు 17th నాది రిజల్ట్ డిక్లేర్ వస్తే 15th రోజు నేను ఇంటర్వ్యూ చేసినావు. ఇంటర్వ్యూలో నన్ను అడిగినా, ఆఫ్ ది రికార్డ్ నన్ను అడిగినా కూడా నీకేం చెప్పినా, ఏమో అన్న డౌట్ అన్న వస్తుందో రాదో మనకు తెలియదు కానీ నేనేం ఆశ పెట్టుకుంటలేనన్నా, ఏదైతే ఈరోజు గౌరవం ఉంది, ముఖ్యమంత్రి గారు ఇంటికి డైరెక్ట్ వెళ్ళి సమస్యలు ఏముంటే చెప్పుకోగలుగుతున్నా, నాకు అది సరిపోతుందని చెప్పిన. అండ్ నేను రాయించుకునే వ్యక్తినా నీకే తెలవాలి, నేను చెప్పుడు కదా, నువ్వే క్లారిటీ ఇవ్వాలి దానిపైన. నేను అసలు స్వభావం ఉన్న వ్యక్తినా కాదా అనేది నువ్వు క్లారిటీ ఇవ్వాలి. మరి ఎందుకు వచ్చినాయి వార్తలు? అరే అన్న ఎవరికి సంబంధించి ఇప్పుడు నువ్వే అడిగినావు. ఇప్పుడు నిప్పులేంది పొగరాదు అంటే మీ క్యాబినెట్ లో కావచ్చు, లేకపోతే మీ పార్టీ నాయకులు కావచ్చు అనుకుంటురా బల్మూరి వెంకట్ మంత్రి చేయాలి? చర్చనే లేదన్న, చర్చనే లేదు, అసలు చర్చనే లేదు. ఒకవేళ మంత్రి అయితే హ్యాపీ ఫీల్ అవుతారా? అరే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. ఈ రోజు పార్టీ రేపు పొద్దున అంటే పార్టీకి విధేయుల్ని, పార్టీ ఏ పని చెప్తా పని చేసే వ్యక్తిని, పార్టీ ఇలా నువ్వు ఆడ పని అంటే పని చేస్తా, ఆడున్న ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తా, అక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా. నేను మొదటికెళ్ళి చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, రేపు పొద్దున అదే చెప్తా. బల్మూరి వెంకట్ అంటే కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్త. రైట్, మీరు ఇవన్నీ ఏది వచ్చినా మీరు క్లియర్ చేస్తారు, మీ పార్టీ పైన వచ్చినా కూడా క్లియర్ చేస్తారు కాబట్టి ఇది నేను అడుగుతా ఉన్నా. బల్మూరి వెంకట్ ఒక ఉన్నత కులస్తుడు కాబట్టి ఎమ్మెల్సీ అయ్యిండు. అద్దంకి దయాకర్ ఒక దళితుడు కావచ్చు, ఈ పార్టీకి ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక పదవి కూడా పొందలేకపోతున్నాను బయట నడుస్తా ఉంది. ఈ రోజు నువ్వు అడిగిన ఒకటి చెప్తున్నా, ఏ రోజు కూడా నా కులం ఇది అని ఏ రోజు కూడా నేను చెప్పుకోలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం బాగానే బాటప్ హైదరాబాద్, నా స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, నా మెడిసిన్ ఒకటి నేను కరీంనగర్ చెల్మెడ అనంతరం మెడికల్ కాలేజ్ చదివిన. అనేక సందర్భాల్లో కూడా నేను కొట్లాట చేసినప్పుడు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ అసలు కులం ఏంది, ఎవరి క్యాస్ట్ అనేది ఏ రోజు నేను పరిగణలోకి తీసుకోలేదు. 9 సంవత్సరాలు నేను కష్టపడి కొట్లాడినప్పుడు, నాకు దెబ్బలు తాకినప్పుడు, నేను హాస్పిటల్ పాలైనప్పుడు, బల్మూరి వెంకట్ అగ్రకులమోడు అని చెప్పి నన్ను కొట్టకుండా లేరు. నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను అగ్రకులమోడు అని చెప్పి నన్ను జైల్లో పెట్టకుండా లేరు. అనేక ఇబ్బందులు పడి మానసికంగా, శారీరకంగా నేను, నాతో పాటు నా కుటుంబ సభ్యులు, నాతో పాటు ఉన్న నా ప్రతి ఎన్ఎస్వై నాయకుడు కష్టపడి, దాంతోపాటు అనేక సందర్భాల్లో అద్దంకి దయాకర్ అన్న కానీ సంబంధించి అన్ని కులాల వారు,
అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు. బల్మూరి వెంకట్ మా కుటుంబ సభ్యుడని నన్ను ఆదరిస్తారు, నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. అది వారితో నాకు ఉండే సాన్నిహిత్యం. ఈ రోజు అధికారంలోకి రాగానే బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ రాగానే బల్మూరి వెంకట్ అగ్రకులమోడు అని చెప్పి ఎందుకన్నా నన్ను నా కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. బల్మూరి వెంకట్ ఏ రోజైనా అగ్రకులం వాడైతే, నిజంగా కులానికి సామాజిక వర్గానికి చెందిన వాడైతే ఏ రోజన్నా వారితో ఉన్నాడా, ఆ వ్యక్తులతో ఉన్నాడా? ఈ రోజన్నా ఆ రకంగా నేను మాట్లాడాను. ఏమనిపించింది ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు? నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే సంబంధించి నాతో ఉన్న విద్యార్థులు కానివ్వండి, నాతో ఉన్న మిత్రులు కానివ్వండి, అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే సంబంధించి నేను ఎలక్షన్స్ అప్లికేషన్ ఫామ్ నింపే సందర్భంలో క్యాస్ట్ ఏందని క్యాస్ట్ కాలం ఉంటే తప్ప దాని గురించి ఆలోచించాం. నా స్లోగన్ కూడా చాలా క్లియర్ గా మొదటికెళ్ళి కూడా నీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులం, నా మతం ఏంటంటే విద్యార్థుల మతం అని. ఎందుకంటే ఎక్కడ ఏ యువకునికి ఏ విద్యార్థికి కష్టం వచ్చినా పోయి కొట్లాడిన తప్ప నీ కులం ఏంది నీ మతం ఏందని ఈ రోజు నేను అడగాల్సిన అవసరం ఏందన్నా? నేను నమ్మేది ఒకటే, నా వృత్తిపరంగా కూడా నేను నమ్మేది ఒకటే, మానవత్వాన్ని నేను నమ్ముతా. నేను డాక్టర్ వృత్తిలో కూడా నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తే ఆయన కులం ఏంది మతం ఏందని అడిగి నేను ట్రీట్మెంట్ చెయ్యా. ఆ రోగం ఏంది, ఆ రోగానికి మందేమియాలని ఆలోచిస్తా. ఈ రోజు ఎందుకన్నా ఉద్దేశపూర్వకంగా వెంకట్ని బలహీనపరిస్తే, వెంకట్ని విమర్శిస్తే వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటున్నట్టు తప్ప వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్కి జరిగేదేం లేదు. బల్మూరి వెంకట్ నేను దాన్ని పెద్ద పట్టించుకోను. ఇన్నర్ సెన్స్ ఏదైతుందో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతుందో నాకు తెలుసు, నాతో పాటు కలిసి నడిచే వ్యక్తులకు తెలుసు, నాతో పాటు ఏదైతే సుదీర్ఘంగా ఏదైతే జర్నలిజం పరంగా జర్నలిస్టుల పరంగా అనుభవం ఉన్నా మీకు కూడా తెలుసు. బల్మూరి వెంకట్ పేరు బల్మూరి వెంకట్ అని ఉంటుందో ఇంకేమైనా తోకలు ఉంటాయా? ఏడన్నా చూసిరా ఇప్పటిదాకా? అసలు నిజంగా ఎప్పుడైనా నీకన్నా ఒక సంవత్సరం క్రితం వరకు బల్మూరి వెంకట్ ఏ కులమోడు తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు భయ్యా జైల్లో పెట్టినప్పుడు అబ్బా ఒక కులమోడు తీసుకొచ్చి ఆయన కులమోడు ఆయన జైల్లో పెట్టిండని ఈ రోజు నువ్వు చెప్పలేదే? హాస్పిటల్లో పడ్డాడు ఆ కులమోడు హాస్పిటల్లో పెట్టిండని ఆ రోజు నువ్వు చెప్పలేదే? నా పైన కేసులు అయినప్పుడు మరి వాన్నే పెట్టిండని చెప్పలేదే? మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గేట్ ఎక్కి దుంకి బెదిరించింది ఇదే బల్మూరి వెంకటే కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన సుదీర్ఘంగా పోరాటం చేసి అన్ని రకాలుగా నాకంటే ఎక్కువ ఈ 10 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి భయ్యా, నీకంటే ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కువ కొట్లాడినాడు, నీకంటే ఇబ్బంది పడ్డాడని చెప్పండి అన్న. అంటే ఇది కూడా మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి బల్మూరి వెంకట్ ఏమున్నా బొక్కలు ఇరిగినాయి, కొట్టిర్రు, తన్నిర్రు, ఇట్లా అంటాడు, డప్పు కొట్టుకుంటాడు అని అన్నది బయట ఒకటి ఉన్నది అన్న. జరిగిన వాస్తవాలు నాకు దెబ్బలు తాకినప్పుడు చూపించింది మీరు, నేను హాస్పిటల్లో పడ్డప్పుడు చూపించింది మీరు, నన్ను జైల్లో పెట్టినప్పుడు చూపించింది మీరు, నా పైన కేసు లేనప్పుడు మీరే చూపించారు. నిజంగా నిజాయితీగా నేను కొట్లాడకపోతే మీరు ఎందుకు చూపిస్తుండే భయ్యా? మీరు ఎందుకు అది ప్రజలకు తెలిసేటట్టు చేశారు? నా పోరాటాన్ని ఈరోజు తెలంగాణ సమాజానికి తెలియజేసింది మీడియానే కదా. మరి మీడియా ఎందుకు చూపించింది? నేనేమన్నా అవాస్తవాలు చెప్తే, నేను నిజంగా ఎక్కడ నేను తప్పు చెప్తే, నేను ఇబ్బంది పడకపోతే చెప్పండి, ఎవిడెన్స్ తెచ్చి ప్రూవ్ చేయమను. అంటే బొక్కలు ఇరిగినప్పుడు బొక్క ఇరిగినోనికి నొప్పి ఎంత వానికి తెలుస్తుంది. ఇరిగిన రోజు మరి ఈ రోజు మాట్లాడే వ్యక్తులు మరి బొక్క ఇరిగినప్పుడు బాధపడ్డప్పుడు గుర్తుకు రాలేదా? ఆ బాధపడ్డప్పుడు నాకు ఇంట్లో ఉన్న మా తల్లికి తెలుస్తుంది కొడుకు ఏ రకంగా బాధపడ్డాడో. నా బాధ ఏందో నా తల్లికి తెలుస్తుంది. ఎందుకనంటే కన్నీ ఏదైతే మోసి పెంచింది కాబట్టి అయ్యా నా బిడ్డకి పరిస్థితి వచ్చిందని నాతో ఉన్న మిత్రులు బాధపడతారు. జైల్లో పడ్డప్పుడు జైలు జీవితం అనుభవించడానికి తెలుస్తుంది. నేనేదైతే సంబంధించి నా కుటుంబ కక్షలతోనో లేకపోతే నా ఉద్దేశపూర్వకంగా నా మిత్రుల కోసం కొట్లాడడం నేను జైల్లోకి పోలే. ఎవరో తెలియదు, సమస్యను తెలిస్తే వెళ్ళి కొట్లాడితే ఆ సమస్యలపైన జైల్లో పెట్టిన మాట అయితే వాస్తవమే కదా, జైల్లో ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే కదా. నా అఫిడవిట్లనే 88 కేసులు నేను చెప్పి చూసారు కదా, మరి ఆ కేసులు కూడా ఉత్తనే పెట్టిర్రా? ఒక కేసు అయితే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రాదా? కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాదా? ఈ రోజు కూడా ఎమ్మెల్సీ నేను 5 నెలలు అవుతున్నా, నా పైన ఉన్న 88 కేసులు అదే రకంగా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా నా పైన అవే కేసులు ఉన్నాయి. అరే అనుభవించినప్పుడు బాధపడ్డప్పుడు ఇవన్నీ గాంధీ డప్పు కొట్టుకుంటారు చేసుకుంటారు అంటే ఏమి చేయనోడు ఏమి కొట్లాడినోడు వాస్తవాలే కదా నేను చెప్పేది, లేనిది ఉన్నట్టుగా ఇక్కడ చెప్తలేను కదా. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పార్టీలోకి వచ్చే వినిపిస్తున్నటువంటి అంశాలు. 100 మాట్లాడతారు భయ్యా, పడనోళ్ళు గిట్టనోళ్ళు 100 మాట్లాడతారు. బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ వచ్చిందని మీ పార్టీ వాళ్ళకి కుళ్ళున్నదా లేదా? ఉందని నువ్వు అంటున్నావు, వాస్తవం ఉండొచ్చు, నువ్వు చెప్తున్నావు కదా. అంటే నీతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నావు కదా నువ్వు నాకు చెప్పేది, ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడన్నా ఏదో ఒక సందర్భంలో నేను వాళ్ళని పట్టించుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే నా వల్ల వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రతి వ్యక్తికి ఉంటుంది కదా ఈగో, అరే వచ్చిండు మాకంటే ముందు అయిపోయిండు అని, అట్లేదన్నా ఈగో ఉంటే ఉండొచ్చు. దాన్ని తప్పు కూడా నేను పడతలేను. 100% వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే. రైట్, ఎమ్మెల్సీ అయినాక బల్మూరి వెంకట్కు బాగా అహంకారం పెరిగింది, ఈగో పెరిగింది, యాటిట్యూడ్ పెరిగింది అంటే ఏమంటారు? నువ్వు ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే, నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే,
బల్మూరి వెంకట్ ఆ రోజు ఎట్లున్నాడు, ఇవాళ అట్లనే ఉన్నా, రేపు పొద్దున కూడా అట్లనే ఉంటా. నేను సచ్చే వరకు నా యాటిట్యూడ్ అదే రకంగా ఉంటుంది. మారదేం 100% మారదు, అసలే మారదు. మాటిస్తున్నావా? 100% మాట మారినట్టు నీకు కనబడ్డది ఏడన్నా? నాకైతే కనవల్ల కానీ ఇట్లే ఉంటే బాగుంటుంది అయితే నేనైతే నీకు ఏమంటున్నా కోరుకుంటున్నా. ఏదైతే సంబంధించి నువ్వు నన్ను ఆల్మోస్ట్ 4 years కెళ్ళి చూస్తున్నావు. ఎన్ఎస్యూ అధ్యక్షునిగా బల్మూరి వెంకట్కి, ఇవాళ బల్మూరి వెంకట్కి మనం మార్పు చూసినావా? ఎక్కడన్నా నా పవర్ ని నేను మిస్యూజ్ చేసినట్టు ఏ చిన్న ఎవిడెన్స్ అన్నా నాకు చూపియు. ముందు కూడా రావద్దు అంటున్నా. ఏమంటున్నా ఇప్పుడు రాలే, రానప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? వస్తే చూపియు, వస్తే చూపియు. రైట్. మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇసుక దందా నడుస్తుందా అన్న రాష్ట్రంలో? నీకు ఏమంటున్నా, మా పరిపాలనలో ఎక్కడన్నా నువ్వు అన్నట్టు ఇసుక దందా నడుస్తే ఎవిడెన్సెస్ నా దృష్టికి. రైట్. నేను చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, తుంగతుర్తి సంగారెడ్డి నా దృష్టికి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి యువకులు కాల్ చేసి అన్నా ఇక్కడ ఇసుక దందా నడుస్తా ఉంది అని. నీకు అదే ఏం చెప్తున్నా, నీ మీడియా పరంగానే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ నడిచిన, శాండ్ మాఫియా నడిచిన, ఆ ర్యాంప్లకు సంబంధించి, ఆ రీచ్లకు సంబంధించిన కంప్లైంట్స్ నా దృష్టికి తీసుకొని రండి. 100% ఏదైతే ప్రజలకి నష్టం కలిగించే అక్కడ ఉన్న స్థానిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జ్లకు కానీ ఇవ్వండి. అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతలేదని అంటే 100% అవి మా దృష్టికి తీసుకొని రండి. 100% గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి 100% దాన్ని అరికడతాము, దాన్ని ఆపుతాం. పక్కా 100% పక్కాగా ఇల్లీగల్ గా ఎక్కడ నడిచినా 100% దాన్ని ఆపుతాం. రైట్. ఓకే అన్న, దీనిపైన ఎలాబరేట్ చేయాలన్నా వద్దా అని అన్న డైలమోలో ఉంది. బట్ అది తీసిన ప్రతిసారి కొంచెం బాధపడుతున్నట్టే అనిపిస్తుంది కానీ సంతోషంగా అనిపిస్తలేదు నీ ముఖంలో. నిజంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? అరే నీకు ఏమంటున్నా కాంతి, అసలు ఆ సబ్జెక్టే వద్దంటున్నా. అరే పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి మా అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు పార్టీ నిర్ణయం ఎవరిని ఏ స్థానంలో పెట్టాలనేది. నా వయసు ఎంత? 32. ఎందుకు ఎక్కువ ఆశపడు, ఎందుకు లేనిపోని ఆలోచనలు? అరే ఇంత పెద్ద గుర్తింపు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిర్రు. నువ్వే అంటున్నావు చిన్నోన్ని పెద్దల సభలకు పంపిర్రు. ఇంత పెద్ద బాధ్యతని నా భుజస్కంధాలపైన నా పార్టీ పెట్టింది. ఈరోజు హైదరాబాద్లో నన్ను ఎమ్మెల్సీగా ఏదైతే సిటీకి సంబంధించి నన్ను మానిటర్ చేయమని చెప్పి, సిటీలో ఎమ్మెల్యేలు ఎవరు గెలవనప్పుడు ముఖ్యమంత్రి గారు లేదు నువ్వు ఇక్కడనే కదా పుట్టి పెరిగిందని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి నన్ను ఎమ్మెల్సీ పెట్టిర్రు. ఈరోజు ఈ నగరానికి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పినరు. అప్పచెప్పినప్పుడు ఈ బాధ్యతని, రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయాలి తప్ప నాకు ఇది కావాలి, ఇది వస్తుందా, అది వస్తుందా అని అంటే ఈ అత్యాశ మనకు అవసరమా? రైట్. ఓకే. ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదన్న, ఆ ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుస్తాడా? 100% గెలుస్తాడు. 100%. ఏదైతే పట్టభద్రులు, యువకులు, విద్యార్థులు మల్లన్నకి భారీ మెజారిటీ తోటి మల్లన్నని ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ తోటి గెలిపిస్తారు. తీన్మార్ మల్లన్నకి టికెట్ ఎందుకు ఇచ్చారన్న? అసలు గెలిపినికే ఇచ్చారు. 100% గెలుస్తాడనే ఇచ్చారు. 100%. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ తిట్టిండు కదా, అయినా ఎందుకు ఇచ్చారు అంటే మీకు అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులని తిట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యక్తిగత కక్షలతో కాదు, ప్రజలకి మల్లన్న ఉపయోగపడ్డా లేదా, ప్రజల పక్షాన మల్లన్న పోరాటం చేసిండా లేదా అనేది ఆలోచించే స్వభావం ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎవరైతే మల్లన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మరి వాళ్ళకి శాత కాలేదా మల్లన్న నిజంగా తప్పు చేస్తే ఆధారాలు బయటపెట్టి ప్రూవ్ చేయడానికి? అమిత్ షాకి మల్లన్నకి కండవ కప్పినప్పుడు గుర్తుకు రాలేదా ఇవన్నీ మాటలు? ఇవాళ బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. జైల్లో పెట్టిరుగా. అరే ఆధారాలు ప్రూవ్ కాదు. ఇప్పుడు నన్ను కూడా జైల్లో పెట్టారు, నేను నేరం చేసినట్ట. తొలి వెలుగు రగన్నను కూడా జైల్లో పెట్టాడు, నేరం చేసినట్టేనా? రేపు పొద్దున నిన్ను కూడా జైల్లో పెడుతుండే ఉంటే, ఇంకొక సంవత్సరం అయితే నిన్ను కూడా ఆ ప్రభుత్వం ఉంటే నేను పెడుతుండే. అయితే నువ్వు తప్పు చేసినట్ట? జైల్లోకి పోయిన ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టేనా? మహాత్మా గాంధీ గారు జైలుకు పోయారు, జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయారు, వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టేనా? జైలుకు పోయిన ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసినట్టేనా? అప్పుడప్పుడు ఏదైతే నిరంకుశంగా, ఏదైతే అహంకారంతో పరిపాలించాల్సిన ప్రభుత్వాలపైన పోరాటం చేసినప్పుడు, ప్రజల బాగు కోసం కృషి చేసినప్పుడు, అసలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా జైల్లో పెడతారు. రైట్. మల్లన్న అయితే గెలుస్తాడంటావు? ఇక నాకైతే సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఒకవేళ గెలపోతే? నాకు గెలుస్తాడనుంది. గెలవకపోతే ఎందుకు? గెలవకపోతే గెలవనప్పుడు మాట్లాడదాము. రైట్. నోట్ దిస్ పాయింట్. మల్లన్న గెలవడు, ఏనుగు రాకేష్ రెడ్డికి బాగా ఫిచ్చింగ్ ఉన్నది అని బయట వినిపిస్తున్నాయి. అసలు రాకేష్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ క్యాండిడేట్. సిద్ధాంతపరంగా ఆయన్నే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే మొన్నటి దాకా 6 నెలల క్రితం వరకు అడ్డగోలుగా విమర్శించాడు. ఈరోజు ఆయన పోయి ఏదైతే పతిత లెక్క లేదు, బీఆర్ఎస్ కరెక్ట్ అది అని చెప్పి మాట్లాడితే వాళ్ళంతా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది అనేక సమస్యలు ఉంటాయి. ఏదైతే ఉద్యోగులకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ ఈ సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావాలి.
కనీసం అవగాహన లేకపోయినా ఆ సమస్యలకు ఏదైతే ప్రజలోకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏదైతే జర్నలిస్ట్గా దాదాపు ఒక 9 నుంచి 14 సంవత్సరాలు 9 ఇయర్స్కి వెళ్ళైతే కంప్లీట్గా లాస్ట్ 9-10 ఇయర్స్కి వెళ్ళి కంప్లీట్గా ప్రజల సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి, ఆ సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తి. అసొంటి వ్యక్తి రేపు పొద్దున ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ సమస్యలన్నింటినీ గురించి కూడా విని అవగాహన లేకపోయినా ఆ సమస్యల గురించి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆ సమస్యల్ని వివరించి వారికి తోడుగా అదే శాసన మండలిలో వల్మూరి వెంకట్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరము ఏకమై ఈ ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలుగుతాం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకని గెలిపి అసలు ప్రశ్నించే గొంతుకెందుకు? సమస్యల్ని పరిష్కరించడానికి మేమే సిద్ధంగా ఉన్నాం కదా. ఎక్కడే సమస్య ఉందంటే నీకు కూడా చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎక్కడైనా సమస్య ఉందంటే చెప్పు క్రాంతిపై, నేనే డైరెక్ట్ అక్కడికి వస్తా, ఆ సమస్యను తెలుసుకుంటే ఇమీడియట్గా మంత్రి గారి దగ్గర పోదామా, నువ్వే ఫోన్ చేయకపోతేవి. ఈ 5 నెలల్లో ఏ రోజు నువ్వు నాకు ఫోన్ చేయలే, అన్న ఇది సమస్య ఉంది రా పోదామని. మీరు బిజీ ఉన్నారు కదా, నువ్వు ఫోన్ చేసినావా? ఏ రోజన్నా ఫోన్ చేసినావా? లేపలేదు ఒకసారి. అరే అబద్ధం చెప్పొద్దు క్రాంతిపై, డేట్తో సహా నేను గుర్తుపెట్టుకుంటా. నీ ఫోన్ వస్తే 100% నేను బిజీగా ఉన్నా, మీటింగ్ ఉన్నా, ఏదైతే గంట సేపటి లోపల తిరిగి కాల్ చేస్తా అర్జెంటా ఏదన్నా అని చెప్పి. ఎందుకంటే నాకు తెలుసు ఏదైతే నేను మాట ఇచ్చినప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటా. ఈరోజు నా పైన కూడా ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే కూడా నేను డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తా, భయ్యా ఏమైంది, నేను తప్పు చేసినేమో అంటే నాకు చెప్పు, డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని నేను. రైట్. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఇంకా 5 ఏళ్ళు కూడా ఇంకా కంటిన్యూ 5 ఏళ్ళు కాదు, నేను సచ్చే వరకు ఇట్లనే ఉంటా. అన్న టీఎస్ను కాస్త టీజీ చేసిరు కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ప్రజలందరికీ కూడా తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా కూడా మనం టీజీ రాసుకుంటుండే. అది దాని ఉద్దేశపూర్వకంగా ఏంటంటే వాళ్ళ పార్టీ లాభం కోసం టీఆర్ఎస్ని తీసేస్తే టీఎస్ అని చేశారు. సో అది ఏంటంటే మన ఎమోషనల్గా మనం కనెక్ట్ అయినాం టీజీ తోటి. సో ఎమోషనల్గా అది ఆలోచించి టీజీ ఉండాలని చెప్పి టీజీ చేయడం జరిగింది. రైట్. మధ్యలో కాకతీయ తోరణము మళ్ళీ చార్మినార్ ఉండే కదా, ఆ గుర్తులు ఎందుకు తీసేసారు? అది మీకు రేపు పొద్దున 2వ తారీఖున ఏదైతే సంబంధించి సింబల్ కానీ సాంగ్ కానీ వచ్చిన తర్వాత దానిపైన చర్చిద్దాం. అది బయటికి అది బయటికి వచ్చినాక అప్పుడు దానిపైన సాంగ్ అన్నారు కదా, ఈ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, తెలంగాణ సాహిత్యం పట్ల తెలంగాణ దాని పట్ల అంత అవగాహన వ్యక్తి, తెలంగాణ వ్యక్తి కాదు, ఎందుకు రాపిస్తున్నారు అని అడుగుతున్నారు తెలంగాణ. అదే చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఉద్దేశపూర్వకంగా చిచ్చుబెట్టనీకి ప్రత్యర్థి పార్టీలు మళ్ళీ ఆ సెంటిమెంట్ ఎమోషన్స్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఏదైతే సంబంధించి అందశ్రీ గారికి పూర్తి దీని బాధ్యతలు అప్పచెప్పి ఎవరు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారినే ముందు పెట్టి నడపడం జరుగుతుంది. సో దాంట్లో వారు ఏదైతే పాట సుదీర్ఘంగా అంటే ఎప్పటికి ఉండాల్సింది కాబట్టి దాన్ని షార్ట్ స్పాన్లో అంటే పెద్దగా ఉంటే సంబంధించి దానికి ఇబ్బంది అవుతుంది, దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి వారు కూర్చొని ఆలోచించి కీరవాణి గారు అయితే ప్రాపర్ మ్యూజిక్ దీనికి చేయగలుగుతారన్న ఉద్దేశంతో కీరవాణి గారిని వారు సజెస్ట్ చేయడం జరిగింది. వారి సజెషన్స్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు కీరవాణి గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దీన్ని నిజంగా అంత పెద్దగా చేసి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి మన ఏదైతే మన పాట మంచిగా ఉండాలి, దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి చేస్తారు. దానికి సజెషన్స్ మీరు అన్నట్టు తెలంగాణలో ఉన్న మరికొంతమంది గాయకులు ఎవరన్నా ఉంటే దాన్ని కూడా వారు ఆ రకంగా అందశ్రీ గారితో మాట్లాడి వారు కూడా పాడింటే వారిది బాగుంటే వారిది కూడా పెడతారు, తప్పేముంది అందులో. దాన్ని ఎందుకు అంత పెద్దదిగా చేసి దాన్ని ఇష్యూ చేస్తారు? ఇష్యూ కాదంటారు దీన్ని. అరే మీకు ఏమంటున్నా, ఉద్దేశపూర్వకంగా దాన్ని ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అది బాగుండాలనే ఒక ఆలోచనతోటే కదా. సరే ఈరోజు ఆ పాటనే విస్మరించి ఆ పాటనే తీసేసిన బీఆర్ఎస్ పార్టీని ఏ రోజు మాట్లాడలేదా ఇట్లా నిసొంటోళ్ళు కానీ ఎవరు కానీ? ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ సన్నాసులకి? ఓకే, గతంలో మీరు పోలీసు వాళ్ళు మిమ్మల్ని కార్లో ఎక్కించుకొని జీప్లో ఎక్కించుకొని ఒక రోజు మొత్తం తిప్పిరు కదా, ఓఆర్ఆర్ మొత్తం తిప్పిరు, హైదరాబాద్ మొత్తం తిప్పిరు కదా, వాళ్ళ మీద ఏమైనా కక్ష తీసుకుంటారా? దేనికన్నా వాళ్ళ డ్యూటీ అది అన్న. నీకు ఒక చాలా స్పష్టంగా చెప్తున్నా, మనిషి అనేటోడు 60 ఏళ్ళు 65 ఏళ్ళు బతుకుతాడు. ఆల్రెడీ 30 ఏళ్ళు సగం జీవితం నేను బతికిన. మిగతా 30 ఏళ్ళు ఏ రకంగా ప్రజలకి బాగు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, మనం చచ్చినాక కూడా మన పేరు గుర్తుకు పెట్టుకోవాలని ఆలోచించే వ్యక్తిని నేను. నిజంగా ఏ వ్యక్తి అన్నా నాకు కక్షపూరితంగా నాకు అన్యాయం చేసినా కూడా ఆ వ్యక్తి నా ముందుకు వచ్చినా కూడా కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా సరే పోనీ అని వదిలేసే టైప్ నేచర్ నేను. నా నేచర్ అసొంటిది. నన్ను పెంచిన నా ఫ్యామిలీకి, ఏదైతే నాతోటి ఉన్న నా విద్యార్థులకి, సమాజానికి, మా పార్టీ కార్యకర్తలకి
ఏదైతే నేను కష్టంలో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న మా కార్యకర్తలకి యువకులకి ఏ రకంగా ఉపయోగపడాలి 30 సంవత్సరాల ఆలోచన ఉంటుంది నాకు తప్ప నన్ను వాడు అది చేసిండు నన్ను ఇది చేసిండు అని చెప్పి ఇంకొకరిని వెంట తిరిగి వాడిని డ్యామేజ్ చేయడానికి నా టైం వేస్ట్ చేసుకోనికి నాకు అంత టైం లేదు. దాని పైన నేను ఆలోచన కూడా లేదు. నేను 100% అనేక సందర్భాల్లో ఇప్పుడు నన్ను తీసుకుపోంది ఎవరు, నన్ను అరెస్ట్ చేయండి ఎవరు? ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ సగం సిటీ పరిధిలో ఉన్న ఈ 3 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టారు. ప్రతి చోట నన్ను అవహేళనగా చేసి నాతో మాట్లాడారు. సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఏముంది? వారు రెస్పెక్ట్ ఇస్తారు. బల్మూర్ వెంకట్ గారు ఈరోజు బల్మూర్ వెంకట్ కూర్చొని ఎమ్మెల్సీ స్థానానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే చైర్కి వారు రెస్పెక్ట్ ఇస్తారు. 100% అది వారి డ్యూటీ. ఆ రోజు డ్యూటీ కాబట్టి ఆ రోజు వారు పై అధికారులు ఉద్దేశపూర్వకంగా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేశారు. ఈరోజు మాకు అది తెలుసు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మా డ్యూటీ మేము చేస్తాం. వాళ్ళకి ఎక్కడికన్నా వ్యక్తిగతంగా ఎవరికన్నా అనిపించి వాళ్ళ దగ్గరకు వచ్చి మనసులో పెట్టుకోవద్దన్నా కూడా నేను వాళ్ళకి దండం పెట్టి సార్ మీరు అట్లా మాట్లాడొచ్చు సార్, ముందు నాతో ఎట్లున్నారు మీరు ఇప్పుడు కూడా అట్లనే ఉండండి అని మాట్లాడే వ్యక్తిని నేను. రైట్, ఓకే. గతంలో తెలంగాణలో మీరు అంటున్నట్టు జర్నలిస్టుల పైన కావచ్చు, ప్రశ్నించే గొంతుకులైనటువంటి మీలాంటి వాళ్ళ పైన దాడులు జరిగినాయి కదా, ఈ ప్రభుత్వంలో జరుగుతాయా? అంటే నేను 2 చెప్తా క్రాంతిభాయ్. ఎక్కడన్నా కూడా ప్రజల సమస్యల పైన వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు అది చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా అడ్డుకోము. 100% కంప్లీట్ స్వేచ్ఛ ఉంటుంది. కానీ అధికారికంగా వచ్చిన స్టేట్మెంట్స్ని మార్పు చేసి, ఫ్రాజరీ చేసి, సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా దాన్ని ఏదో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం సోషల్ మీడియా మాధ్యమాల్లో చేస్తే, అంటే అధికారికంగా వచ్చిన డాక్యుమెంట్ని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే దాని వలన ఉండే లీగల్ కాంప్లికేషన్స్ ఏదో ఆ రకంగా చర్యలు తీసుకుంటాం. ఓకే. ఎందుకనంటే ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు. నువ్వు వాస్తవాలు ఎన్నన్నా చెప్పు, వాస్తవాలు చూపి, ఎవరు కూడా తప్పుపట్టరు. మాకు కూడా మంచిది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వాస్తవాలు చూపిస్తే మా దృష్టికి రానివి, మా దృష్టికి రాలేనివి, మా దృష్టికి ఎవరైతే రాకుండా అని కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా నీసొంటి వ్యక్తులు అది చూపిస్తే ఆ సమస్యను మేము పరిష్కరించగలుగుతాం. 100% మాకు కూడా తెలంగాణలో ప్రతి సమస్యని పరిష్కరించాలని దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. కానీ దాన్ని పక్కన పెట్టి ఎక్కడన్నా కొంతమంది వ్యక్తులు కదా మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి అసలు ఏదైనా చేస్తామంటే 100% లీగల్గా చర్యలు తీసుకుంటాం. రైట్, ఓకే. మీరు ఇట్లనే ఉండాలి, మీరు మారొద్దు, మీ వైఖరిలో మార్పు రావద్దు, ప్రశ్నించే గొంతుకులను అణచివేయద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ మీ మంతరైనాక మళ్ళీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. కాంతిభాయ్, నీకు నేను ఇప్పటికీ 4వ సారి చెప్పిన. ఎందుకనంటే ఇది నువ్వు ఇట్లా పదే పదే నన్ను అడిగితే నేనేదో నీతో అడిగించుకున్నట్టు అవుతుంది. దయచేసి ఇటువంటి వాటి గురించి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు నీ నుంచి కూడా నేను కోరుకునేది ఒకటే, నువ్వు ఏదైతే సంబంధించి ప్రశ్నించే గొంతుకగాను ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీ స్థానంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఏదైతే ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తే ఈరోజు ఏదైతే మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తిగా బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందులో నేను ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొని రండి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ తెలంగాణ సమాజానికి మనవంతు బాధ్యతగా తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా ఆ సమస్యల పరిష్కారానికి పాటుపడదాం, కృషి చేస్తాం. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని సెంటెన్స్ చెప్తా, వాటికి సంబంధించి చేస్తారు. నో ఓన్లీ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. నో. గతంలో 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్దే బాగుండే. నో. రేవంత్ రెడ్డిది రెడ్డిల పాలన. నో. రౌడీల పాలన. నో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న ఓడిపోతుండు, నో. గెలుస్తుండు. ఎస్. 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నో. విఫలం కాలే. ఎస్. బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా సూటబుల్ పర్సన్. అది నువ్వు చెప్పాలి, నాదే నేను చెప్పుకుంటే ఎట్లుంటుంది. బల్మూర్ వెంకట్ కాబోయే మంత్రి. అది పార్టీ నిర్ణయిస్తుంది. దాని గురించి చర్చితోద్దని చెప్పి నీకు ఇప్పటికి 4 సార్లు చెప్పిన ఆ అంశాన్ని మనము ఎంత దూరంగా ఉంటే అది ప్రజలకు కానీ అందరికీ ఏదైతే సంబంధించి రేపొద్దున రాబోయేటోళ్ళలో కూడా ఒక ప్రాపర్ మెసేజ్ పోతుంది. దీన్ని మిస్పర్సెప్షన్ క్రియేట్ చేయకండి దయచేసి. రైట్, ఇప్పుడు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. కేసీఆర్ మూర్ఖుడు. రేవంత్ రెడ్డి తెలివైన ప్రజల కోసం ఉపయోగపడే నాయకుడు. కేటీఆర్ ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. ధర్మపురి అరవింద్ పిచ్చోడు. బండి సంజయ్ ఏదైతే సంబంధించి ఆవేశపరుడు. ఈటల రాజేందర్ తెలివైన ఏదైతే ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి ఆ అనుక్షణం ఆ రకంగా ఆలోచించే ఒక నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ప్రజల మధ్యలో ఉన్న ప్రజానాయకుడు. మైనంపల్లి హనుమంతరావు ఏదైతే సంబంధించి అనుక్షణము ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఏదైతే ఆయన వెంటుండే వ్యక్తుల కోసం కష్టపడే వ్యక్తి. మైనంపల్లి రోహిత్ రావు అప్కమింగ్ పొలిటీషియన్. బల్మూరి వెంకట్ ఒక విద్యార్థి యువకుల పక్షాన అనుక్షణము తాపత్రయపడాలనే ఆలోచన ఉన్న ఒక నాయకుడిని. క్రాంతి
ఏదైతే ప్రశ్నించే గొంతుకగా వాస్తవాలు ప్రజలకి తీసుకొని వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్న ఒక తోటి ఏదైతే ఒక యువకుడు ఒక జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.